నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూసినట్లయితే తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ ఈ పండుగ వెలుగులు నింపే వేడుక కావాలి. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నేటి నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది. కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అంటూ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసినట్లుగా ఇక్కడ వార్త చూడొచ్చు. పరిపూర్ణ నటుడికి ఫాల్కే పురస్కారం. మలయాళ నట దిగ్గజానికి దాదా సాహెబ్ ఫాల్కే 2023 సంవత్సరానికి ఎంపిక. నేడు నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్త చూడొచ్చు. యువతను విస్మరిస్తే ఉద్యమాలే, జెన్జీ శక్తిని తక్కువ అంచనా వేయొద్దు. నేపాల్, శ్రీలంక తరహాలో భారతదేశంలో కూడా ఉద్యమాలు రావని చెప్పలేం. అభివృద్ధి ఆవిష్కరణలను గాలికొదిలిన మోదీ, పాక్తో కాదు పశ్చిమ దేశాలతో పోటీ పడాలి. చైనా, జపాన్ దేశాలను చూసి నేర్చుకోవాలి. రాష్ట్రంలో రీకాల్, రిగ్రెట్, రివోల్ట్ నడుస్తోంది. ముంబైలో ఎన్డీటీవీ యువ సదస్సులో కేటీఆర్ వెల్లడి. యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు పట్టించుకోవాలని, విస్మరిస్తే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హెచ్చరించారు. నేపాల్, శ్రీలంక తరహాలో భారతదేశంలో కూడా ఉద్యమాలు రావని చెప్పలేమని పేర్కొన్నారు. దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్ని తాకుతోంటే పాలకుల ఆలోచనలు మాత్రం పాకిస్తాన్, బంగ్లాదేశ్ చుట్టూనే తిరుగుతున్నాయని విమర్శించారు. ప్రజల మౌలిక భావోద్వేగాలను రెచ్చగొడుతూ మందిర్, మసీద్, ఎవరు ఏం తింటున్నారు, ఎవరేం కట్టుకుంటున్నారన్న అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించడంలో ప్రధాని మోదీ విజయం సాధించారని ఎద్దేవా చేశారు. ఆ దేవుడే ఆయిల్ ఫ్యాక్టరీ తెచ్చాడు. సిద్దిపేట జిల్లా ఎత్తైన స్థానంలో ఉంది. అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉంటుంది. రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలి. త్వరలోనే ఫ్యాక్టరీ ప్రారంభమన్న తుమ్మల నాగేశ్వరరావు. నర్మేటా ఫ్యాక్టరీ డ్రై రన్ పరిశీలన. డైవర్షన్ కే స్థానిక పాచిక అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త చూడొచ్చు. స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వ పరంగా 42% బీసీ కోటా సాధ్యం కాదని తెలిసి ఎన్నికల ఎత్తుగడ. ఒక్క రోజులోనే మాట మార్చిన సీఎం. రైతుల్లో యూరియా నిరసనను డైవర్ట్ చేసే తంత్రం. జీవో కోర్టులో నిలవదని తెలిసి ఎన్నికలకు రేవంత్ సర్కార్ ప్రయత్నం. సద్దుల బతుకమ్మకు ముందు షెడ్యూల్, దసరా పండుగ సందర్భంగా నోటిఫికేషన్. ఇంటెలిజెన్స్ చీఫ్తో సీఎం మంతనాలు. సర్కారుపై వ్యతిరేకత బతుకమ్మ పాటల్లో మరింత వ్యక్తమవుతదని సమాచారం. దాన్ని కప్పిపుచ్చేందుకే తెరపైకి ఎలక్షన్ డ్రామా. సర్కారు ఉత్తర్వులు కోర్టులో చెల్లకపోవడాన్ని బీసీ సంఘాలు, ప్రతిపక్షాలే చూసుకుంటాయని ముఖ్యమంత్రి ధీమా. యూరియా కొరతపై రైతుల నిరసనలను డైవర్ట్ చేసేందుకు కాంగ్రెస్ సర్కారు స్థానిక పాచిక వేసింది. ఇప్పట్లో ఎన్నికలు ఉండవని చెప్పిన తర్వాత 24 గంటలు గడవక ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మార్చారు. ప్రభుత్వ పరంగా 42% బీసీ కోటాతో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఓవైపు ప్రభుత్వ పరంగా 42% రిజర్వేషన్లు అసాధ్యమని తెలిసి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. సద్దుల బతుకమ్మకు 2 రోజుల ముందు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయాలని, దసరాకు ఒక రోజు ముందుగానో లేక మరుసటి రోజునో నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు శనివారం అందుబాటులో ఉన్న మంత్రులతో కలిసి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు ఇంటెలిజెన్స్ చీఫ్తోనూ చాలాసేపు మంతనాలు జరిపినట్టు తెలిసింది. యూరియా కొరతపై రైతుల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకే సీఎం మరోసారి బీసీ అస్త్రాన్ని ప్రయోగించారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇండియాపై ట్రంప్ H1B బాంబ్ అంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. దరఖాస్తు ఫీజును 88 లక్షలకు పెంచిన అమెరికా. గతంలో వీసా ఫీజు $2,000 నుంచి $5,000. ఇక నుంచి ఫీజు $1,00,000 అంటే 88 లక్షలు. ఎంతమంది భారతీయులపై ప్రభావం? 4 లక్షల మంది. ఎంత ఎక్కువ చెల్లించాలి? సంవత్సరానికి 3.4 లక్షల కోట్లు. కార్యనిర్వాహక ఉత్తర్వుపై డొనాల్డ్ ట్రంప్ సంతకాలు. తమకు గొప్ప ఉద్యోగులు కావాలన్న అమెరికా అధ్యక్షుడు. విదేశీ ఉద్యోగులను తీసుకోవడం ఇకనైనా ఆపాలంటూ టెక్ కంపెనీలకు సూచించిన యుఎస్ వాణిజ్య మంత్రి. 4 లక్షల మంది భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం. ఇండియన్ టెకీల డాలర్ డ్రీమ్స్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నీళ్లు చల్లారు. అగ్రరాజ్యంలో ఉద్యోగం చేద్దామని గంపెడాసతో ఉన్న సాంకేతిక నిపుణులపై పిడుగు వేశారు. సుంకాలు, అక్రమ వలసల పేరిట ఇప్పటికే కఠిన నిర్ణయాలను తీసుకొచ్చిన ట్రంప్ ఇప్పుడు H1B వీసాల దరఖాస్తు రుసుమును ఏకంగా $1,00,000కు 88 లక్షలకు మన ఇండియన్ కరెన్సీలో పెంచారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై శుక్రవారం సంతకాలు చేశారు. మోదీ వైఫల్యం. తొలుత ట్రంప్తో చెట్టాపట్టాల్, ఎన్నికల్లో ప్రచారం. అలాంటి పనులు తగవంటూ అప్పుడే విపక్షాలు, కేసీఆర్ హెచ్చరిక. రాజకీయవేత్తలు, నిపుణుల సలహాలను పక్కనబెట్టిన మోదీ. ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓటమి, అమెరికా అధ్యక్షుడైన బైడెన్. ట్రంప్ను కాదని బైడెన్తో సాన్నిహిత్యం పెంచుకొన్న మోదీ. విదేశాలపై ఆధారపడుతూ మేక్ ఇన్ ఇండియాకు తూట్లు.
ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం. అమెరికాలో మళ్లీ ట్రంప్ అధికారం. భారత్పై ఆంక్షల మోత. తాజాగా H1B వీసా రుసుమును పెంచుతూ నిర్ణయం. భారత్పై పెను ప్రభావం. ఎక్కువ నష్టం తెలుగువారికే. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ. ఈ పండుగ వెలుగులు నింపే వేడుక కావాలి. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అంటూ ఇక్కడ కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేసినట్టుగా వార్త చూడొచ్చు. తెలంగాణ అస్తిత్వానికి సాంస్కృతిక జీవనానికి ప్రతీకైన బతుకమ్మ పండుగ రాష్ట్ర ప్రజల బతుకుల్లో వెలుగులు నింపే వేడుక కావాలని బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. ఆదివారం నుంచి ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభమవుతోన్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. పూలను దేవతగా కొలిచే ఈ పండుగ ప్రపంచ సంస్కృతి సంప్రదాయాల్లో తెలంగాణ ప్రత్యేకతను చాటుతోందని పేర్కొన్నారు. ఎంగిలి పూలతో మొదలై సద్దులతో ముగిసే 9 రోజుల బతుకమ్మ పండుగతో పల్లెలు పట్టణాలని తేడా లేకుండా మహిళలు పిల్లాపాపలతో సాంస్కృతిక సందడి నెలకొంటుందని తెలిపారు. సబ్బండ జనుల భాగస్వామ్యంతో నాటి తెలంగాణ సాధనోద్యమంలో బతుకమ్మ కీలక భూమిక పోషించిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక అస్తిత్వ ఆకాంక్షలకు అద్దం పడుతూ సాంస్కృతిక వేదికగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించి సముచిత గౌరవం ఇచ్చిందని చెప్పారు. రాష్ట్ర మహిళల ప్రత్యేక వేడుకగా గుర్తించి బతుకమ్మ చీరల పేరిట కానుకలు అందించి వారి సంతోషంలో పాలు పంచుకుందని పేర్కొన్నారు. ఈ ఏడు బతుకమ్మ పండుగను ఆడబిడ్డలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని, ప్రకృతి మాత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని అభిలషించారు. మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. స్వరాష్ట్రంలో తెలంగాణ తొలి సీఎం బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించి అధికారికంగా నిర్వహించినట్టు గుర్తు చేశారు. దీంతో బతుకమ్మ పండుగకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. నేడు నమస్తే తెలంగాణ దినపత్రికలో మరో ప్రధాన వార్త చూసినట్లయితే దసరా దగా 270 కోట్లు అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. పేద మధ్యతరగతిపై కాంగ్రెస్ సర్కారు రోడ్డు భద్రతా సెస్. జీఎస్టీ తగ్గింపు ఆనందం ఆవిరి. వాహనాల కొనుగోలుపై మరో ట్యాక్స్. ఏటా 270 కోట్ల లూటీకి ప్రభుత్వం స్కెచ్. ఒక్కో వాహనంపై 2 నుంచి 10,000 వసూలు. బిల్లుకు రహస్యంగా కేబినెట్ ఆమోదం. అసెంబ్లీ ఆమోదిస్తే అడ్డగోలు దందా షురు. దసరా వస్తుందంటేనే ప్రజలంతా కొత్త కొత్త ఆఫర్ల కోసం ఎదురు చూస్తుంటారు. ఈ సీజన్లో స్పెషల్ ధమాకా పేరిట ధరలు తగ్గుతాయన్న ఆశతో వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో దసరాకు శుభవార్తలు చెప్పాల్సిన రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు పండగ పూట దగా చేసే దురాలోచనతో ముందుకొచ్చింది. కొత్త వాహనాల కొనుగోళ్లపై జీఎస్టీ తగ్గిందనే ఆనందాన్ని అది అమల్లోకి రాకముందే ఆవిరి చేసింది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారికి కేంద్రం కొంత రిలీఫ్ ఇచ్చినా తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు మాత్రం ఆ అవకాశం ప్రజలకు లేకుండా చేసింది. డబ్బుల కోసం పట్టి పీడించేందుకు అత్యంత రహస్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలంగాణలో ఇక నుంచి కొత్త వాహనాలు కొనుగోలు చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన సెస్సును తప్పనిసరిగా చెల్లించాల్సిందే. రోడ్డు భద్రతా సెస్సు పేరిట రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలను జలగల్లా పట్టి పీడించేందుకు సర్కారు సిద్ధమైంది. వారిపై ఆర్థిక యుద్ధం ప్రకటించింది. ఇప్పటికే లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, ప్రీమియం పాలసీలతో సామాన్యులు సతమతమవుతోండగా ఫ్యాన్సీ నంబర్ల ధరలను అమాంతం పెంచింది. కేంద్రం తెచ్చిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ HSRPను కూడా తెలంగాణలో అమలు చేస్తూ బలవంతంగా కోట్ల రూపాయలు దండుకుంటోంది. ఈ క్రమంలో రోడ్డు భద్రతా సెస్సుతో ఏటా 270 కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమైంది. ఏటా ఇదే లూటి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చే ఈ ప్రతిపాదనలు బిల్లు రూపం దాల్చి అసెంబ్లీలోకి తీసుకురావాలని ఇప్పటికే నిర్ణయించారు. ప్రభుత్వం తీసుకుంటోన్న విధానాల వల్ల ఆర్టీఏకు భారీగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. ఇటీవల ప్రభుత్వ పెద్దలు సైతం ఆర్టీసీ, ఆర్టీఏ, ఎక్సైజ్ ఆదాయాలు తగ్గడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీఏ అధికారులకు రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆదేశాలు గుర్తుకొచ్చాయి. ఇందులో భాగంగానే రోడ్డు భద్రతా సెస్సుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి మంత్రివర్గం ముందుకు తీసుకెళ్లడంతో వారు కూడా ఓకే చెప్పేశారు. కాగా కొత్త వాహనాల సమయంలో వసూలు చేసే సెస్సు డబ్బును రవాణా శాఖ కమిషనర్ ఆపరేట్ చేసేలా ప్రత్యేక ఖాతాను తెరుస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇలా వసూలు చేసే సొమ్ముతో సెమినార్లు, వర్క్షాపులు, డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు, ట్రాఫిక్ ఎడ్యుకేషనల్ పార్కులు, భారీ వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు, స్పీడ్ లేజర్ గన్లు, బ్రీత్ ఎనలైజర్లు, ఇతర ఎన్ఫోర్స్మెంట్ పరికరాలను కొనుగోలు చేస్తామని చెబుతోంది. కేవలం వీటికే ఏటా 270 కోట్ల ఖర్చు చేస్తారా అనేది ప్రశ్నగా మారింది. దీనికి మాత్రం ప్రభుత్వం నుంచి, రవాణా శాఖ నుంచి సమాధానం లేదు. ఒక్కో వాహనంపై 2 నుంచి 10,000 వరకు. కేంద్రం జీఎస్టీ స్లాబ్లను సవరించిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ సడలింపు ఊరట లేకుండానే రహస్యంగా మంత్రివర్గంతో చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేసి వెనువెంటనే ఆమోదించింది.
ఆ బిల్లును కూడా అసెంబ్లీలో పాస్ చేయించి రోడ్డు భద్రతా సెస్సును ప్రజలపై మోపనుందే. ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందితే బైక్ కొనుగోలుదారులకు 2,000, కార్లు, తేలికపాటి వాహనాలు కొనుగోలు చేసేవారి నుంచి 5,000, ఇతర భారీ వాహనాలు కొనుగోలు చేసేవారి నుంచి 10,000 వరకు వసూలు చేయనున్నారు. ఏటా సగటున 9 లక్షలకు పైగా వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. అత్యధికంగా ద్విచక్ర వాహనాలే 6 లక్షల వరకు ఉంటున్నాయి. ఆ తర్వాత 1,50,000 వరకు కార్లు, ఇతర వాహనాలు ఉంటున్నాయి. మన దగ్గర రిజిస్టర్ అయ్యే కొత్త వాహనాలకు ఈ మొత్తం విలువ 270 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కాళోజీ కళాక్షేత్రానికి తాళం అంటూ ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. 4 కోట్ల బిల్లు పెండింగ్, తాళం వేసిన కాంట్రాక్టర్. సీఎం ప్రారంభించి ఏడాది, నేడు బట్టి కార్యక్రమం. బిల్లు సంగతి తేల్చకుండా కాంట్రాక్టర్పై కేసు. హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రానికి తాళం పడింది. ఏడాది క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఆర్భాటంగా ప్రారంభించారు. కూడా ఆధీనంలో ఉన్న కాళోజీ క్షేత్రాన్ని ప్రారంభించి ఏడాదైనా కాంట్రాక్టు పనులు చేపట్టిన మెస్సర్స్ బృందా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శ్రీకాంత్ రెడ్డికి 4 కోట్లకు పైగా బిల్లులు రాకపోవడంతో శనివారం ప్రధాన గేట్లకు తాళం వేశారు. ఆదివారం నుంచి కళాక్షేత్రంలో మొట్టమొదటిసారి జరగనున్న కాకతీయ నృత్య నాటకోత్సవాల ఏర్పాట్ల కోసం అధికారులు చేరుకోగా గేట్లకు తాళాలను గమనించి కంగుతిన్నారు. ఈ విషయాన్ని వారు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కూడా ఉన్నతాధికారి అజిత్ రెడ్డి కాంట్రాక్టర్తో మాట్లాడగా తాళం వేసింది తానేనని, తనకు 4 కోట్ల బిల్లు రావాల్సి ఉందని తెలిపారు. బిల్లులు చెల్లించే వరకు తాళం తీసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. విషయాన్ని అజిత్ రెడ్డి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు సుబేదారి పోలీసులు కాంట్రాక్టర్తో మాట్లాడి నృత్య నాటకోత్సవాలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు హాజరు కానున్నారని, వేసిన తాళం తీయాలని, బిల్లుల విషయాన్ని అధికారులతో మాట్లాడుకోవాలని హుకుం జారీ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు కాంట్రాక్టర్కు మధ్య వాగ్వాదం జరిగింది. పెండింగ్ బిల్లుల విషయాన్ని అధికారులతో మాట్లాడుకోవాలి తప్ప ఇలా చేయడం సరికాదని హెచ్చరించి తాళాలు తీశారు. బిల్లుల సంగతి తేల్చకుండా అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని కాంట్రాక్టర్ వాపోయారు. కూడా వైస్ చైర్మన్ చాహద్ బాజ్పై ఫిర్యాదు మేరకు మెస్సర్స్ బృందా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు ఇన్స్పెక్టర్ రంజిత్ తెలిపారు. సామాన్యులపై సర్కారు మరో భారం అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. వాహన కొనుగోలుపై రోడ్డు భద్రతా సెస్, ఒక్కో వాహనంపై 2 నుంచి 10,000 అదనంగా దండుకోనున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ముక్కుపిండి 270 కోట్ల వసూలుకు కుట్ర. ఈ సర్కారును తెలంగాణ ప్రజలు క్షమించరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. సిద్దిపేట జిల్లా నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తిని పరిశీలిస్తోన్న మంత్రి తుమ్మల. అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై కన్నెర్ర. జీతాలు నిలిపివేసిన దేవాదాయ శాఖ. విధులు సరిగా నిర్వర్తించడం లేదని ఆగ్రహం. దేవాదాయ శాఖ కార్యాలయంలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై ఆ శాఖ ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారు. శనివారం బొగ్గులకుంటలోని కార్యాలయంలో ఉద్యోగులతో అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. 2 రోజులుగా కార్యాలయంలో పనిచేస్తున్న వారిలో ఎంతమంది సమయానికి వస్తున్నారని, అసలు కొంతకాలంగా వారు సరిగా పనిచేయడం లేదంటూ అధికారులు సీరియస్ అయినట్టు తెలిసింది. జీతాలు ఆపేస్తామంటూ హెచ్చరించడంతో ఉద్యోగులు ఉన్నతాధికారులను బతిమిలాడారని, ఈ క్రమంలో ఇష్టమైతే పనిచేయండి, లేకుంటే మానేయండి అంటూ మండిపడినట్టు సమాచారం. సమయానికి రాకపోతే ఇక నుంచి ఊరుకునే ప్రసక్తే లేదని, వారి హాజరుపై ఒక అధికారి రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలని సూచించినట్టు తెలిసింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం తాము 10 ఏళ్లకు పైగా ఇక్కడ పనిచేస్తున్నామని, రెగ్యులర్ ఉద్యోగులు సరిగా పనిచేయకపోగా వారిని అడిగేవారే లేరని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తున్నామని, టపాలు ఇచ్చే సందర్భంలో కొంత ఆలస్యమైతే అది కూడా కావద్దంటున్నారని, విధి నిర్వహణలోనే జరుగుతున్నదే అయినా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. తెలంగాణ చేసింది భారత్ ఎందుకు చేయలేకపోయింది? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని కేటీఆర్ సోదాహరణలతో వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం తెలంగాణలో ఉన్నది. ప్రపంచంలోనే అమెజాన్ కు అతిపెద్ద క్యాంపస్ తెలంగాణలోని హైదరాబాద్ లో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీ హబ్ హైదరాబాద్ లో ఉంది. కేవలం 10 ఏళ్లలోనే తెలంగాణ ఇన్ని చేయగలిగినప్పుడు మిగతా భారతదేశం ఎందుకు చేయలేకపోయింది? ఒకసారి ఆలోచించాలి అని కేటీఆర్ సూచించారు. సుందర్ పిచాయ్, సత్య నాదెల్లా, అరవింద్ నారాయణ్ వంటి వారు అమెరికన్ కంపెనీలకు సీఈఓలు అయితే మనం సంతోషిస్తాం. కానీ మన దేశం నుంచి ఒక్క ప్రపంచ స్థాయి ఆవిష్కరణ కూడా రాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అని కేటీఆర్ చురకలంటించారు. మనకు వెంచర్ క్యాపిటల్ కాదు, అడ్వెంచర్ క్యాపిటల్ కావాలని సూచించారు. మన దేశంలోని 38 కోట్ల జెన్ జెడ్ యువత సరికొత్త ఆలోచనలతో ప్రపంచ గతిని మార్చేందుకు ప్రభుత్వాలతో, పరిశ్రమలతో కలిసి పనిచేయాలని కోరారు. పెట్టుబడి లేకపోవడం కాదు, మీ ఊహాశక్తి, ఆశయాలే మిమ్మల్ని ఆపుతున్నాయని యువతలో కేటీఆర్ స్ఫూర్తి నింపారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులకు ప్రవేశం లేదు. అక్టోబర్ 4 నుంచి పంపవద్దని తల్లిదండ్రులకు ఓ ప్రైవేట్ స్కూల్ లేఖలు. విద్యార్థులను పాఠశాలకు పంపవద్దంటూ తల్లిదండ్రులకు కరీంనగర్ జిల్లా గంగాధరలోని వివేకానంద స్కూల్ యాజమాన్యం రాసిన లేఖ.
బెస్ట్ అవైలబుల్ స్కీమ్ లో భాగంగా ప్రవేశాలు పొందిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులను అక్టోబర్ 4వ తేదీ నుంచి పాఠశాలలోకి అనుమతించబోమని కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు పంపింది. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఉచితంగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు సంబంధించిన ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తోందని, కానీ గత 2 ఏళ్ల నుంచి ప్రభుత్వం ₹1 ఇవ్వలేదని యాజమాన్యం లేఖలో పేర్కొంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 2 ఏళ్లుగా బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి విద్యాబోధన చేశామని, అప్పులు ఎక్కువ కావడంతో ఇబ్బంది పడుతున్నట్టు తెలిపింది. రాజకీయ నాయకులు, అధికారులు డబ్బులు ఇప్పిస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఇవ్వలేదని వివరించింది. దీంతో బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో భాగంగా ప్రవేశాలు పొందిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులను వచ్చే నెల 4వ తేదీ నుంచి పాఠశాలలోకి అనుమతించడం లేదని లేఖలో పేర్కొంది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆర్టీసీ స్పెషల్ దోపిడీ షురు అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త చూడొచ్చు. రద్దీ దృష్ట్యా 50% రేట్లు పెంచిన ఆర్టీసీ. ₹300 టికెట్ ఇప్పుడు ₹400. కంటికి కనిపించని ఉచిత బస్సులు. దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ప్రత్యేక బస్సుల పేరుతో టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ దోపిడీకి తెరతీసింది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులకు లేకుండా స్పెషల్ బస్సులను అందుబాటులోకి తెచ్చామని ఒకవైపు చెబుతూనే మరోవైపు అదనపు ఛార్జీలతో మోత మోగించింది. దీంతో సాధారణ సమయాల్లో ఉండే రేట్లే అనుకుని బస్ ఎక్కే ప్రయాణికులు టికెట్ ధరలను చూసి అవాక్కవుతున్నారు. దీంతో ఆనందంగా పండుగకు సొంతూళ్లకు వెళ్తామనుకుంటే ఇలా అదనపు ఛార్జీలు పెంచడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి దూరంతో సంబంధం లేకుండా ప్రత్యేక బస్సుల్లో ఏకంగా 50% టికెట్ల ధరలను పెంచారు. దీంతో ఉప్పల్ నుంచి తొర్రూరుకు సూపర్ లగ్జరీ టికెట్ ధర నిరుడు ₹300 వరకు ఉండగా 50% అదనపు పెంపుతో ₹430కి పెరిగింది. మహబూబ్ నగర్ నుంచి ఎంజీబీఎస్ కు సూపర్ లగ్జరీ టికెట్ ధర నిరుడు ₹220 ఉండగా ఇప్పుడు ₹290కి పెరిగింది. సాధారణ రోజుల్లో టికెట్ ధర ₹100 ఉంటే స్పెషల్ బస్సుల పేరుతో ₹150 వరకు వసూలు చేస్తున్నారు. ₹200 టికెట్ ధర ఉంటే ₹300, ₹320 టికెట్ను ₹350 వరకు బస్సుల శ్రేణిని బట్టి ధరలను పెంచారు. దీంతో పండుగకు ఇంటికి వెళ్దామనుకున్న తమను అదును చూసి ఆర్టీసీ సంస్థ నిలువు దోపిడీ చేస్తోందని పలువురు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పెరిగిన ధరలను చూపిస్తూ పలువురు ప్రయాణికులు ఆర్టీసీ నిలువు దోపిడీని సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రం నుంచే అన్ని బస్టాండుల్లో విపరీతమైన రద్దీ పెరిగింది. కొన్ని చోట్ల సరిపడా బస్సులు లేకపోవడంతో గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూశారు. కాగా మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత బస్సులు మాత్రం దసరా పండుగకు కంటికి కనిపించలేదు. దీంతో చాలా మంది మహిళలు స్పెషల్ బస్సులోనే ప్రయాణాలు సాగించారు. ఇక అరకొరగా కేటాయించిన ఉచిత బస్సుల్లో సీట్ల కోసం ఎప్పటిలాగే ఆడబిడ్డలకు ఎగబడ్డారు. దీంతో పలుచోట్ల తోపులాటలు, గొడవలు జరిగాయి. గత రాఖీ పండుగకు ఒక్కరోజే ఆర్టీసీకి 33.40 కోట్ల ఆదాయం సమకూరింది. దసరా సెలవుల సందర్భంగా శనివారం నిజామాబాద్ బస్టాండ్లో కిక్కిరిసిన ప్రయాణికులు. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. నమస్తే.